హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సురేఖాస్ డైరీ. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ వీడియోలో మీకు స్టార్టింగ్లో ఒకటి వెల్కమ్ కార్డ్ అనమాట. ప్రతి స్టూడెంట్కి మా బాబు స్కూల్లో యాన్యువల్ డేకి ప్రతి స్టూడెంట్కి ఒకటి వెల్కమ్ కార్డ్, గ్రీటింగ్ కార్డ్ లాగా ఇచ్చారనమాట పేరెంట్స్కి. సో వాళ్ళ ఇంట్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ యాన్యువల్ డేకి అన్నది ఇన్వైట్ చేశారు. 2 days సెలబ్రేట్ చేశారు. యాన్యువల్ డే అన్నది ఫస్ట్ డే వచ్చేసి సరస్వతి పూజ, అండ్ ఆ రోజు వచ్చేసి భోజనాలు కూడా అక్కడ అరేంజ్ చేశారు. నెక్స్ట్ డే అది ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే జరిగింది. అండ్ సాటర్డే రోజు వచ్చేసి ఈవినింగ్ నుంచి డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు క్లాసికల్ డాన్స్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఇక్కడంతా కన్నడ అనమాట. కర్ణాటక కాబట్టి సో కన్నడ స్కూల్ ఇది. సో మన తెలుగుకి బదులు కన్నడ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్ అంతా సేమ్. సో ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి కన్నడ సాంగ్. ఆత్మీయ స్వాగత అనే సాంగ్కి వీళ్ళు క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు ప్రేయర్, అంటే స్టాఫ్ మొత్తం హెచ్ఎం వీళ్ళంతా అండ్ స్టాఫ్ మొత్తం కలిసి ఒక ప్రేయర్ సాంగ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి క్లాసికల్ డాన్స్ చాలా బాగుంది, చాలా బాగా పర్ఫామ్ చేశారు స్టూడెంట్స్ ఆత్మీయ స్వాగత అనే కన్నడ సాంగ్కి. సో చాలా పెద్దగా అరేంజ్ చేశారు యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చేసి. నేను గెస్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. మీకు టోటల్ ఎలా ఉంది అసలు స్కూల్లో ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారు అవన్నీ మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి అన్నది మీకు అంతా యాడ్ చేస్తాను. స్కూల్లో ఎలా డెకరేషన్ చేశారు ఏంటి. ఇది వచ్చేసి స్టేజ్, చాలామంది వచ్చేసారండి. స్టూడెంట్స్ పేరెంట్స్ రిలేటివ్స్ అలా తెలిసిన వాళ్ళు అందరినీ వెల్కమ్ చేశారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. గెస్ట్ అక్కడ మీకు స్టేజ్ మీద కనిపిస్తున్న వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ గెస్ట్లను కూడా వీళ్ళు ఇన్వైట్ చేశారు. సో గెస్ట్ వీళ్ళంతా కూడా అక్కడ ప్రోగ్రామ్ అన్నది కాసేపు చూస్తారు. ఇది వచ్చేసి వీళ్ళు స్టాఫ్ అన్నమాట. హెచ్ఎం వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్నది. ఆ లైన్ ఫస్ట్ లైన్ మొత్తం, వెనక్కి లైన్ మొత్తం వచ్చేసి స్టాఫ్కి ఒక డ్రెస్ కోడ్. అండ్ కింద రోలో కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు. ఇక్కడ డ్రోన్ అరేంజ్ చేశారు. నాకు చాలా హైలైట్ అనిపించిందంటే ఇదే డ్రోన్ అరేంజ్ చేశారు. డ్రోన్ షూట్ చేస్తూ ఉంది, అంతా కవర్ చేస్తూ ఉంది. అండ్ మేము వచ్చేసి వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ మేము రికార్డ్ చేసుకుంటూ ఉంటే వీడియోస్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట మేనేజ్మెంట్, ఏం వీడియోస్ అన్నది రికార్డ్ ఏం చేయకండి, మేము మీకు వీడియో అన్నది సెండ్ చేస్తాము అనేసి. బట్ మేము వచ్చేసి కొన్ని సాంగ్స్ అనేది రికార్డ్ చేశాను. ఇది అబ్బాయిలది డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ మా బాబుది వస్తుంది. సో స్కూల్ ఎలా డెకరేట్ చేస్తారు, లైటింగ్స్ ఏంటి అన్నది ఇక్కడ నేను మీకు క్లారిటీగా చూస్తున్నా. నైట్ కదా ఫంక్షన్, సో ఇలా కలర్ఫుల్గా చాలా బాగా డెకరేట్ చేస్తారు విత్ లైటింగ్తో. డ్రోన్ ఇవన్నీ చాలా హైలైట్ స్కూల్ అరేంజ్మెంట్లో. సో ఇంతమంది అటెండ్ అయ్యారనమాట యాన్యువల్ డే ఫంక్షన్కి. ఇది స్కూల్ బిల్డింగ్ అండి, దాని ముందు గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది, అందులో స్టేజ్ వేశారు. ఇది ఐ థింక్ ఎల్కేజీ పిల్లలు అనుకుంటా, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళకు డ్రెస్ కోడ్ కూడా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి మేము తీసుకున్న చిన్న వీడియో క్లిప్, మా హస్బెండ్ అండ్ బాబు. సో లైటింగ్ కానీ చాలా పెద్ద ప్లేస్ అయితే చాలా బాగా తీశారు, బాగా అరేంజ్ చేస్తారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు. స్కూల్ బిల్డింగ్ ఎలా డెకరేట్ చేశారు అన్నది
మేము అక్కడ కొన్ని క్లిప్స్ అన్నది ఫొటోస్ తీసుకున్నాము, నా హస్బెండ్ అండ్ బాబు. పెద్ద బాబు వచ్చేసి అక్కడ డాన్స్ పర్ఫామ్ చేయాలి కదా, సో అక్కడే వాళ్ళ మేడమ్స్ దగ్గర ఉన్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి మా బాబు డాన్స్. ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలి, మా బాబు వచ్చేసి మేము స్టేజ్కి రైట్ సైడ్ ఉన్నాము, నేను మా హస్బెండ్ వీడియో తీసుకోవాలి చూడాలి అనేసి. బట్ ఏమైందంటే ఫైనల్గా బాబునేమో అటు సైడ్ వేసేసారు, మా బాబుని లెఫ్ట్ సైడ్, స్టేజ్కి లెఫ్ట్ సైడ్. వాడి ప్లేస్ వచ్చేసి డాన్స్లో వాడి పొజిషన్ లెఫ్ట్ సైడ్ అనమాట. నాకు తెలియదు ఆ విషయం, ముందే తెలియదు కదా మనకి ఇక్కడ నిల్చుంటాడని, నాకు అంత ఐడియా కూడా లేదు అప్పుడు. బట్ స్టేజ్ దగ్గరగా ఉంటే ఎటు ఉన్నా కనిపిస్తారులే అనేసి నేను లెఫ్ట్ సైడ్ కొంచెం స్పేషియస్గా ఉంటే, అంటే చిన్న బాబు ఉన్నాడు కదా వాడికి సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకని మేము సేఫ్ సైడ్గా కొంచెం స్పేషియస్గా ఉన్న సైడ్ అన్నది మేము రైట్ సైడ్, స్టేజ్కి రైట్ సైడ్ అనేది మేము నిల్చొని ఉన్నాము. అప్పుడు వీడియో తీసామన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే మా వాడు ఏడుస్తూనే ఉన్నాడు, ఫుల్ సాంగ్ 5 minutes ఏమో ఉంది, 5 minutes ఏడుస్తూనే ఉన్నాడు. స్టెప్స్ వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు అనమాట, వెతుకుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు, అందరు పేరెంట్స్ వచ్చారు కదా, అమ్మ వాళ్ళు కనిపించట్లేదు అని ఎంత వెతుకుతున్నాడు. చాలా ఎమోషనల్ అయ్యా నేనైతే చూసి. నేను చూస్తున్న వాడిని, బట్ వాడి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా, నేను రైట్ సైడ్ ఉన్నా, నేను మా హస్బెండ్. బట్ కనిపించలేదు వాడికి, అస్సలు మేము కనిపించలేదు. కనిపించకపోయేసరికి చాలా ఏడ్చాడు. స్టెప్స్ మాత్రం బాగా వేస్తాడు, నేను అస్సలు గెస్ చేయలేదు వాడంతా బాగా వేస్తాడని. అక్కడ లేట్గా కూర్చొని లేస్తున్నాడు చూడండి, వాడే మా బాబు, అందరికంటే లాస్ట్గా. బట్ ఆ మాత్రం చూడండి ఎలా వెతుకుతున్నాడు, ఏడుస్తున్నాడు, వెతుకుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, 3 చేస్తున్నాడు అనమాట అట్ ఏ టైమ్. అది నేనైతే చాలా ఏడ్పు వచ్చింది నాకు 1 second వాడిని చూసి. ఎందుకంటే అమ్మ ఎక్కడుంది, కనిపించట్లేదు అని వెతుకుతున్నాడు అనమాట. ఎప్పుడు అమ్మ అమ్మ నాన్న ఇదే వెతుకుతున్నాడు పాపం. ఎంతమందిలో అమ్మ కనిపించలేదే అని సీన్ చూసేసరికి నాకైతే చాలా ఏడ్పు వచ్చేసింది. 1 second నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి అప్పుడు వాడిని చూసి. నాకు తెలియదు కదా రైట్ సైడ్ ఉంటాడని. బట్ డాన్స్ లాస్ట్కి వాడికి ఫ్రంట్ వస్తాడు, అప్పుడు బాగా కనిపిస్తాడు అనమాట. కానీ వాడు బాగా పర్ఫామ్ చేశాడు రియల్లీ. అంత చిన్న ఏజ్లో వాడు నర్సరీ, అంత చిన్న ఏజ్లో వాడు అంతసేపు స్టేజ్ మీద డాన్స్ పర్ఫామ్ చేయడం అంటే నిజంగా గ్రేట్. అసలు ఈ జనరేషన్ అలా వెళ్ళిపోతుంది అంతే. మనదైతే కొంచెం స్లో జనరేషన్, వీళ్ళది అలా కాదు కదా, చాలా ఫాస్ట్ జనరేషన్. సో అంత ఫాస్ట్ జనరేషన్తోనే నువ్వు కూడా వెళ్ళిపోతూ ఉండాలి, స్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటాను నేను. ఏవైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటానో వీళ్ళు ఫేస్ చేయకూడదు అనే దాని మీద నేను ఎప్పుడు వాడికి చెప్తూ ఉంటాను అనమాట. ఎంత చిన్న పిల్లలు అసలు ఎంత బాగా వేస్తున్నారు డాన్స్ అనిపించింది. వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నారు, జూమ్ చేసి కనిపించాలి అనేసి. వీళ్ళంతా కన్నడ వాళ్ళు, ఇందులో తెలుగు ఇద్దరే అనమాట, మా అబ్బాయి అండ్ రోహిత్ అని ఇంకొక బాబు ఉంటాడు. వాళ్ళిద్దరు మాత్రమే తెలుగు, మిగతా అంతా కన్నడ వాళ్ళు, ఇద్దరు మాత్రమే ఆంధ్ర వాళ్ళు అనమాట. సో వాళ్ళ లాంగ్వేజ్ తెలీదు, డైలీ క్లాసెస్లో అలా మింగిల్ అయిపోయి చదువుకుంటున్నారు. చాలా గ్రేట్ అనిపించింది. మా బాబు ఎందుకు ఏడ్చాను తర్వాత డాన్స్ అయిపోయాక నేను చెప్పాను, ఎందుకు ఏడ్చావు నాన్న, ఏమైంది, నేను వచ్చాను కదా, అక్కడ ఉన్నాను కదా, చెప్పినాను కదా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అక్కడ సౌండ్స్ ఎక్కువ పెట్టారు. ఆ సౌండ్స్కి అక్కడ ఫైర్ వస్తుంది చూసారా ఫ్రంట్ స్టేజ్ మీద, ఆ ఫైర్కి వాడికి ఏడ్పు వచ్చింది, భయం వేసిందంట, అందుకే ఏడ్చాడు. స్టార్టింగ్లోనే చూసి ఏడ్చేసాడు. ఇంకా అమ్మ ఎక్కడ ఉందో, ఇన్ కేస్ నేను కనిపించుంటే ఇంకా స్టేజ్ మీద నుంచి దిగి వచ్చేసేవాడు, కనిపించలేదు కాబట్టి వెతుకుతున్నాడు అనమాట. అండ్ డాన్స్ అయిపోయాక లాస్ట్ వాళ్ళ పొజిషన్ ఇది. యాంకరింగ్ కూడా చాలా బాగా చేస్తారు, అమ్మాయిలే చేస్తారు యాంకరింగ్, స్కూల్ వాళ్ళే, 10th class 8th class అమ్మాయిలు. లాస్ట్ వాళ్ళ పొజిషన్ ఇదనమాట. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చాడు మా వాడు, అటు సైడ్ నుంచి ఫస్ట్ బాబు వెతుకుతున్నాడు చూడండి, ఇంకా మమ్మల్ని అమ్మ కనిపించలేదని. వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు వీడియోస్ ఏం తీయకండి, మేము ప్రొవైడ్ చేస్తాం వీడియో మీకు అనేసి. అండ్ మేము వచ్చేసి లాస్ట్లో
ఇది ఎగ్జిట్. మీకు స్టార్టింగ్లో ఒక క్లిప్ యాడ్ చేస్తారు కదా లైటింగ్స్, అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనమాట. ఎంత లాంగ్గా పెట్టారు చూడండి ఎగ్జిట్. మెయిన్ రోడ్ వరకు వేశారనమాట లైటింగ్స్. అంత పెద్దగా కార్ పార్కింగ్ ఒక సైడు, బైక్ పార్కింగ్ ఒక సైడు అరేంజ్ చేశారు. సో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అలా నీట్గా ప్లాన్ చేసుకున్నారనమాట ప్రతిదీ. కార్స్ ఒక సైడ్ పార్కింగ్ చేయాలి, బైక్స్ ఒక సైడ్ అన్నట్టు. అలా అయితే కొంచెం ఈజీగా అనిపించింది మాకు కూడా బయటికి వచ్చేయడం, లేదంటే చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అక్కడ. అండ్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.